నాకు నా కూతురికి లేని నొప్పి నీకెందుకయ్యా అంటాడు. అదేంటండి, మీకు మీ కూతురికి నొప్పి లేదని చెప్పేసి, మీకు మీ కూతురికి ఇబ్బంది లేదని చెప్పేసి ఉన్నటువంటి వ్యవస్థనే పాడు చేస్తారా? మీ వ్యవస్థ నేనేం పాడు చేశా? మీ కుటుంబం నేనేం పాడు చేశా? అదేంటండి అలా మాట్లాడతారు? అవునయ్యా, నాకు నా కూతురికి లేని బాధ నీకేంటి బాధ? అసలు గొడవ ఏంటో తెలుసా మీకు? 52 సంవత్సరాలు తండ్రికి, 24 సంవత్సరాలు కూతురికి, ఇద్దరు ఒకరి మీద ఒకరు మనసు పడ్డారట, పెళ్లి చేసుకున్నారు. తండ్రి కూతురు పెళ్లి చేసుకున్నారు. నలుగురు కలిసి అడుగుతుంటే ఏమంటున్నారో తెలుసా? మా ఇద్దరికీ లేని బాధ నీకెందుకయ్యా? ఏం చచ్చిందో చెప్పండి. మనస్సాక్షి చచ్చిందే, మానవత్వం చచ్చిందే. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నీతో, ఏది అవినీతో, ఏది పాపమో, ఏది పుణ్యమో గ్రహించలేనటువంటి స్థితికే రోజు రోజుకు మనిషి చేరిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు.